చంద్రబాబు ఉప ప్రధాని అంటూ జరుగుతున్న ప్రచారంపై సెటారికల్ కామెంట్స్ చేశారు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబును ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నామని, ఇక ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారంటూ ఆయన సెటైర్లు వేశారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు 16 రోజుల పాటు జరిగినా ప్రజలకు ఒరిగిందేమీ లేదని జగన్ విమర్శించారు. అలాగే దేవుడి పట్ల భయం, భక్తి, నిష్ఠ కలిగిన వారిని టీటీడీ చైర్మన్ పోస్టులో నియమించాలని తెలిపినా బీఆర్ నాయుడుకి అప్పగించడం అవివేకమని మండిపడ్డారు. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు శ్రద్ధ లేదన్న జగన్, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కదిరి రథోత్సవంలో భక్తులు గాయపడ్డారని ఫైర్ అయ్యారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కూలీల కుటుంబాలకు ఎప్పుడు పరిహారం ఇస్తారో చెప్పలేదని, రైతుల కష్టాల గురించి చర్చించడం, మాట్లాడడం మచ్చుకైనా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. చేసిన 3,31,100 కోట్లు అయితే ఈయన 2 నెలల్లోనే 3,20,000 కోట్లు, 3,20,454 కోట్లు ఎవరు ఆర్థిక విధ్వంసం చేస్తూ ఉన్నారు అన్నదానికి ఇది నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రెవెన్యూ డెఫిసిట్లు, ఆయన వస్తే చాలు ఈ రెవెన్యూ డెఫిసిట్లు, మా హయాంలో ఎందుకు రెవెన్యూ డెఫిసిట్లు, ఫిజికల్ డెఫిసిట్లు కంట్రోల్డ్గా ఉన్నాయి, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వస్తూనే రెవెన్యూ డెఫిసిట్లు, ఫిజికల్ డెఫిసిట్లు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు, ఆయన బినామీలు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఆయన ఎల్లో మీడియా సహచరులు దోచుకో పంచుకో తినుకో పరిస్థితిలో ఏకంగా ఇసుకను వదలడంలా, మట్టిని వదలడంలా, సిలికాను వదలడంలా, క్వాడ్స్ను వదలడంలా, లాట్రైట్ను వదలడంలా, గ్రనైట్లను వదలడంలా, లిక్కర్ వదలడంలా, లిక్కర్ మాఫియా నడుస్తూ ఉంది, భూమును వదలడంలా, అధిక రేట్లకు పీపీఏలు, మొత్తం అన్నింటా కూడా దోపిడీయే. ఇక ప్రభుత్వానికి ఆదాయాలు ఎలా వస్తాయి? సంక్షేమము, అభివృద్ధి ఎలా నడుస్తుందా? ఎంత అప్పులు తెచ్చినా కూడా ఎలా సరిపోతాయి? అంతా దోచేస్తూ ఉంటాయి. టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి ఆమె వీడియో చూపుతూ, ఫోటోలు చూపుతూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఏం చేశాడని అడుగుతా ఉన్నాడు. తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వద్దని విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఈ బాధితురాలు చంద్రబాబు నాయుడు గారికి గతంలోనే లేఖ రాసిందట. ఆ లేఖ కాపీ కూడా ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది. లేఖ రాయడమే కాకుండా దాని అక్నాలెడ్జ్మెంట్ కూడా మళ్ళా అక్నాలెడ్జ్మెంట్తో సహా లేఖ బయటకు వచ్చింది. అలాంటి చోట చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేసింది లేదు, ఇలాంటి వ్యక్తులకు ఉన్నత పదవులు ఇవ్వకూడదు అని ఆయన అడిగితే ఏకంగా టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినట్టు. నిజంగా దేవుడి మీద వీళ్ళకు భయం లేదు, భక్తి లేదు, నిష్ఠ లేదు. నిజంగా ఇలాంటివి ఏవైనా ఉంటే ఇలాంటి తప్పులు చేయరు, ఎస్పెషలీ దేవుని ఆలయంలో. ఈనాడు కటింగ్, రాష్ట్రంలో ఉపాధి లేని వారు 1.5 కోటి పైన అంట. ఇది ఎప్పుడు ఆర్టికల్? ఈనాడులోనే వాళ్ళ అఫీషియల్ గజెట్ పేపర్లోనే 17th April 2025 వచ్చిన పేపర్ కటింగ్. 17th April 2025లో వచ్చిన పేపర్ కటింగ్. రాష్ట్రంలో ఉపాధి లేని వాళ్ళు 1.5 కోటి పైన, 1,56,00,000 మంది అని రాశాడు ఈనాడు. వాళ్ళ అఫీషియల్ గజెట్ పేపర్లో ఈనాడు స్వయంగా రాసిన పేపర్ కటింగ్ ఇది. మరి ఒక్క పైసా కూడా 36,000 ఇస్తానని చెప్పినోడు కనీసం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా, అన్నీ నేను చేసేసాను, Super 6 చేసేసాను, Super 7 చేసేసాను, ఎవరైనా కూడా ఇంకా Super 6 Super 7 చేయలేదా అని అడిగితే వాళ్ళ నాలుక మందం అని చెప్పి బెదిరించడం ధర్మమేనా అని అడుగుతాను, మోసం కాదని అడుగుతాను. ఒక్కరికి ఇచ్చిన పాపాను పోలా 36,000, కానీ నువ్వేమో చేసేసాను, ఇంకా ఎవరైనా అడిగితే మీ నాలుక మందమని అంటున్నాడు.
ధర్మమేనా, మోసం కాదా అని అడుగుతా ఉన్నా. 2023-24 ఖరీఫ్లో 2023-24 ఖరీఫ్కు సంబంధించి 2024 జూన్లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుల తరపున కట్టాల్సింది కడితే కేంద్రం వాళ్ళు ఇవ్వాల్సింది కూడా దానికి జత కలిపి రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీలు పంట నష్ట పరిహారం డబ్బులు ఇస్తాయి. అలాంటిది ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చినాడు. జూన్ 2024లో